సిగ్గా ఇక్కడ ఒక అయోమయాన్ని వాస్తవానికి విరుద్ధమైనటువంటి రూట్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఎన్నికల అధికారి కూడా మరి ఆయన ట్రైనింగ్ అయి రావాలేమో. ఎందుకంటే 6 నెలలు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఓటు తీసుకోవాలని మొన్న ఈయనే చెప్పాడు. ఇవాళ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఓటు గురించి ఆన్లైన్ లో ఇస్తానని ఎట్ట చెప్తాడు? ఇంకెందుకు అప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషనర్ ఎందుకు పనికొస్తావు? నువ్వు ఇక్కడ ఆ ఉద్యోగానికి అనర్హుడు కాదు. నువ్వు నీ నోటితో నువ్వే చెప్తావు మొన్న 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కు అని. మరి విదేశాల్లో ఉన్నోడికి అక్కడ ఓటు హక్కు రావాలి, లేకపోతే వదిలేయాలి. ఆంధ్రలో ఎందుకు ఓటు హక్కు ఇస్తాను? ప్రక్రియ ఎందుకు అది? మరి అది పెద్ద తప్పు కదా ఆయన మాట్లాడింది. టోటల్ గా యూటర్న్ తీసుకున్నాడు. మంచి ఫెసిలిటీ అనుకోవాలా? లెక్కనైతే బంగ్లాదేశ్ లో ఉన్నోడు కూడా భారత్ లో ఓటుతుంటే తప్పే ఉంది. అప్పుడు వస్తుంటాడు పోతుంటాడు, ఏముంది అక్కడ? అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నాకు గుంటూరులో ఓటు ఉంది, నేను ఓటు వచ్చి వేసి వెళ్తారు, నా ఓటు తీసేస్తే నా ఓటు హక్కు నేను వినియోగించుకోలేను కదా. ఆంధ్ర నువ్వు ఇక్కడ కాదు కదా, నువ్వు అమెరికాలో వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావు, అక్కడికే చూసుకో. అంతేగా నా దగ్గర ఎందుకు ఉంటావు నువ్వు? నువ్వు ఎక్కడుంటే నీ పరిపాలనకి ఓటు అంటే ఏంటి? ఇది హక్కు ఎందుకు ఇచ్చారు? నీ ప్రాంత పాలనకి సంబంధించిన వ్యవహారాలు డిసైడ్ చేయండి. నీ ప్రాంత పరిపాలన చూడాలన్నాడు. నువ్వు ఎక్కడ ఉండకుండా ఎక్కడో ఉంది, నేను ఎక్కడ పరిపాలన డిక్టేట్ చేస్తానంటే ఎట్ట అవుతుంది? డెమోక్రసీ ఎట్ట అవుతుంది? దాని దారి మళ్ళించడమే కదా ప్రజాస్వామ్యాన్ని. ఎక్కడో ఉన్నాడు ఏదో ఒపీనియన్ తో ఉంటాడు.